హాయ్ అండి, కోడిగుడ్లు టమాటా పులుసు ఎలా చేయాలో చూసేద్దాం ఈరోజు. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎగ్స్ మునిగేలాగా వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఎగ్స్ ఉడికించుకోవాలి. 6 మీడియం సైజ్ ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకుని బాయిల్ అయిన ఎగ్స్ని స్టవ్ ఆఫ్ చేసుకుని కింద దించేసుకుని ఈ విధంగా పీల్ చేసుకుని తీసుకోవాలి 4 ఎగ్స్ని. నెక్స్ట్ పీల్ చేసుకున్నాక ఇలా కట్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకుని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యాక అందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా కారం తీసుకోవాలి. తీసుకుని కొద్దిగా ఫ్రై అవనిచ్చి అందులోకి బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, అవి తీసుకుని వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పుల్లగా ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ ఎగ్ పులుసుని ట్రై చేయండి, బాగుంటుంది నోటికి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఇంకో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకుని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, అవి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు దీనిలోకి కొద్దిగా ఒక 1/2 టీ స్పూన్ పసుపు తీసుకుని వేసుకోవాలి. వేసుకుని కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడైతే కల్లుప్పు తీసుకున్నాను. 1.5 స్పూన్ కల్లుప్పు తీసుకున్నాను. తీసుకుని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని ఆనియన్ని మగ్గించుకోవాలి. ఈలోపు పెద్ద సైజు టమాటాలు 3 తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ మగ్గాక అందులోకి కట్ చేసుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఇవి కూడా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కలుపుకుంటూ మగ్గించుకోవాలి. టమాటాలు సాఫ్ట్గా కుక్ అయ్యాక అందులోకి సరిపడా కారం వేసుకోవాలి. నేను ఇక్కడైతే 1.5 స్పూన్ కారం వేసుకుని కర్రీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకొని కారం వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కారం వాసన పోయాక ఇందులోకి నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా చింతపండు పులుసు, అది కూడా ఇలా అడ్డు పెట్టుకుంటూ చింతపండు పులుసు కర్రీలో వేసుకోవాలి. మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగినట్టు వాటర్ పోసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా కర్రీ ఉడుకుతుండగానే బాయిల్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎగ్స్, అవి కూడా వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కర్రీని ఉడకనివ్వాలి. కర్రీ దగ్గర పడ్డాక లాస్ట్లో ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర తీసుకుని సన్నగా చాప్ చేసుకుని ఈ విధంగా వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి కర్రీని. లాస్ట్లో ఫైనల్గా ఒక బౌల్ తీసుకుని సర్వ్ చేసుకోవడం. ఇంతే అండి, కోడిగుడ్డు టమాటా పులుసు అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అనేది ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ శ్రావణ భార్గవి శొంఠి.